హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో కానిస్టేబుల్ జీడీ మీకు అన్ని విభాగాల్లో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే 17th జూలై రోజు విడుదలైంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్స్, నెక్స్ట్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2021. సో మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17/7/2021 నుంచి 31st ఆగస్ట్ వరకు తీసుకోబోతున్నారు. సో అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసీట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31st ఆగస్ట్. సో ఇక్కడ చూడండి 31st ఆగస్ట్. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. సో ఆన్లైన్లో ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd సెప్టెంబర్ 2021. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ వచ్చేసి 4th సెప్టెంబర్ 2021 అంటే మిడ్ నైట్ 12 వరకు ఉంటుంది మీకు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ టు బ్యాంక్. సో మనకి 7th సెప్టెంబర్ 2021 లాస్ట్ డేట్. సో షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసి టు బి ఇన్ఫార్మ్డ్ లేటర్. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూసిన విషయం అందరికీ తెలిసిందే. సో కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి 17th జూలైన. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో మనకి మొదటి దశలో వచ్చేసి మొత్తం 25,271 పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మన ఆల్ ఓవర్ ఇండియాలో. సో దీనికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి మీకు 21,700 నుంచి 69,100 వరకు ఉండబోతుంది. సో వేకెన్సీస్ వచ్చేసి విభాగాల వారీగా బీఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకి 1,026 అంటే మనకి టోటల్గా 6,413 అంటే అన్ని విభాగాలు అంటే మనకి అన్ని రిజర్వేషన్ వారికి కలిపి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు అన్రిజర్వ్ కేటగిరీ వారికి. అలాగే ఈ విభాగం వచ్చేసి మనకి ఈ మన ఆర్మీ విభాగాల్లో పనిచేస్తున్నాం అంటే మనకి ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ పనిచేస్తున్న విభాగాల వారికి ఇది పనిచేస్తుంది. సో మనకి అన్ని కేటగిరీలో చూసినట్లయితే బీఎస్ఎఫ్లో 6,413, నెక్స్ట్ 7,610 వచ్చేసి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వచ్చేసి మనకి 0 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బి వచ్చేసి 3,806, నెక్స్ట్ ఐటీబీపీ ఇందులో 216, నెక్స్ట్ ఏఆర్ విభాగంలో 3,185, నెక్స్ట్ ఎన్ఐఏలో 0, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్లో 194. సో టోటల్గా 22,424. ఇది మెన్స్కి సంబంధించి, ఇది మేల్ అంటే మేల్ విభాగంలో 22,424 మరియు ఫీమేల్ విభాగంలో మనకి పోస్ట్లో 2,847. సో టోటల్గా మీకు 25,271 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మొదటి దశలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తర్వాతి దశలో మరికొన్ని విభాగాల వారీగా అలాగే దశల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. సో వీరికి వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉండబోతుంది. నెక్స్ట్ ఓబీసీ వారికి 3 years ఏజ్ లిమిట్ అంటే ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో 18 years ఉంటే వారికి 21 years. అలాగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ అండ్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్. సో వారి వారికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న 3 years తర్వాత వారికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వారు ఎప్పుడైతే దానికి రెసిగ్నేషన్ చేస్తారో సో ఆ తర్వాత నుండి 3 yearsకి ఏ పోస్ట్ అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా వారికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్ అండ్ కమ్యూనల్ రైట్స్ ఆఫ్ 2022 గుజరాత్. సో 1984 మరియు 2002 మధ్యలో కాల్పులో జరిగిన పిల్లలకి సంబంధించి సో వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ పెంచడం జరిగింది. నెక్స్ట్ 1984 అలాగే 2022 గుజరాత్. సో ఇదే వచ్చేసి మనకి అన్రిజర్వ్ కేటగిరీ వారికి. సో అలాగే
మరియు 2002 మరియు 1984 కాల్పుల్లో చనిపోయిన పిల్లలకి ఓబీసీ వాళ్ళకి సంబంధించినట్లు అయితే 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు వీళ్ళకి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రిజర్వేషన్ మనకి ఎన్సీసీ వారికి చూసినట్టయితే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అంటే ఎన్సీసీ బి సర్టిఫికేట్ హోల్డర్స్కి 3% ఆఫ్ ద ఎగ్జామ్ మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే 3% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ ఉన్నాయంటే అందులో 3 మార్క్స్ బి సర్టిఫికేట్ ఉంటే, సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు 2 మార్క్స్ యాడ్ అవుతాయి. సో మనకి సెంటర్స్ వచ్చేసి సౌత్ రీజన్లో చూసినట్లయితే, సో మన సౌత్ రీజన్లో సో ఇక్కడ ఇచ్చాడు సౌత్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ ఇచ్చాడు. సో ఇందులో మన తెలంగాణకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిర్యాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి మరియు తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ ఇవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది కంప్లీట్గా. సో ఇందులో పార్ట్ 1 అంటే పార్ట్ ఏలో సో ఇది 100 మార్క్స్కి నిర్వహించబోతున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్ క్యారింగ్ 100 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. సో ఇందులో సబ్జెక్టులు చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, ఈ పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అలాగే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, సో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సో మీకు 10th బేస్లో మీకు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో అందులో 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో సో ఈ విభాగానికి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. సో ఈ మొత్తం 100 మార్క్స్ అయితే 90 మినిట్స్ అంటే 1.5 అవర్ నిర్వహించబోతున్నారు. అలాగే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది నెగిటివ్ మార్క్. సో 0.25 అంటే 1:4 నిష్పత్తిలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చాడు నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఆఫ్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్, అంటే ఒక క్వశ్చన్కి 0.25 కట్ అవుతుంది, అంటే 1/4 లేదా 1:4 అని చెప్పుకోవచ్చు. సో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సో మీకు ఇక్కడ సబ్జెక్టు పూర్తి కాన్సెప్ట్లు అయితే ఇచ్చాడు. సో దానికి సంబంధించిన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనలిటికల్ aptitude, ability to observe and distinguish a pattern will be tested through the questions principally. సో ఇక్కడ మీకు సిలబస్ వచ్చేసి అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్ మరియు స్పేషియల్ ఓరియంటేషన్, సో మెమొరీ, డిక్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్, కాన్సెప్ట్స్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్ మరియు ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. అలాగే జీకే విభాగానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అవన్నీ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇప్పటి నుంచి. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సో మీకు 10th బేస్ లెవెల్లో మీకు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో 10th బేస్ లెవెల్లో ఉంటే సరిపోతుంది, 10th క్లాస్ లెవెల్. సో దానికి సంబంధించిన పూర్తి మీకు సిలబస్ అయితే ఇందులో నోటిఫికేషన్లో ఇచ్చాడు. సో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, సో బేసిక్ హిందీ అండ్ ఇంగ్లీషు డెఫినెట్గా ఉండాలి. సో దానికి సంబంధించిన నాలెడ్జ్. సో నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి సో అందరికీ తెలిసిందే, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వారికైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మరి ఒకసారి చెప్తాను. మీకు మేల్కి సంబంధించి, పురుషులకు సంబంధించి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్. సో 5 కిలోమీటర్ల పరుగు పందెం 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మహిళల విభాగంలో 1.6 కిలోమీటర్స్ అంటే 1600 కిలోమీటర్లు, ఇక్కడ మీకు 1600 మీటర్లు
8.5 మినిట్స్లో పూర్తి చేయాలి. సో ఇక్కడ 5 కిలోమీటర్స్, నెక్స్ట్ ఇక్కడ 1.6 కిలోమీటర్స్. సో నెక్స్ట్ 1.6 అంటే 1600 మీటర్స్ ఇన్ 6.5 మినిట్స్, ఇది మేల్స్కి. నెక్స్ట్ 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్, ఇది ఫీమేల్స్కి. సో నెక్స్ట్ హైట్ మెజర్మెంట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక్కడ హైట్ మెజర్మెంట్ వచ్చేసి మేల్కి 170 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్. సో ఫీమేల్స్కి అయితే పోస్టులు 2287 పోస్టులు ఉన్నాయి. సో అదే మేల్స్కి సంబంధించి 2000 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లో సో ఆల్ ఓవర్ ఇండియాలో ఇది. సో హైట్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్లో ఇచ్చాడు. సో నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్లో ఉండాలి. సో నెక్స్ట్ 78 సెంటీమీటర్స్, ఇది ఎవరికంటే సో ఫస్ట్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీస్ ఆఫ్ గర్వాలీస్ మరియు కొమనీస్ డ్రగ్స్. మరి ఇక్కడ మనకు వచ్చేసి అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే మన సౌత్ రీజన్కి వచ్చేసి సౌత్ రీజన్లో 77 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే సరిపోతుంది. సో మామూలుగా యాక్చువల్గా 76 ఉంటుంది అందరికీ. సో క్యాండిడేట్ షుడ్ బి క్యారీ మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ షుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై పిఈటి అండ్ పిఎస్టి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ మీకు ఈవెంట్స్లో అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్లో ఎంపికైన వాళ్ళు మీకు మెడికల్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో వారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ 10th బేస్ లెవెల్, ఇక్కడ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే మనకి 10th బేస్ సర్టిఫికేట్, నెక్స్ట్ రీజనల్ సర్టిఫికేటు, అలాగే ఎన్సీసీ సర్టిఫికేటు. సో వీటికి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు క్వాలిఫికేషన్ సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి, ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి మీరు డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికేట్స్ రూపంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇన్ అడిషన్ టు అడ్మిషన్ సర్టిఫికేట్స్ ఇట్ ఈస్ మ్యాండేట్ టు క్యారీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, కలర్ ఫోటోస్ ఇవి. నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్. సో ఈ 4 ఏదైనా ఒకటి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఒక ఐడి కార్డ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు. సో అలాగే ఫ్రెండ్స్ మీకు ఎస్ఎస్సి జేడీ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.